మొన్ననాడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారు తెల్లందాకా పెట్రోలింగ్ చేసిండనేటి ముచ్చట చెప్పుకున్నాం కదా. అగో అట్లనే ఇయ్యాల ఇంకో కార్యం ముంగటేసుకుండు. పోలీస్ గుంపునేసుకొని పట్నం అంతా గస్తీగాసేటి ఈగ్రం చేసిండు. నాకు తెలిసి ఇంతవరకు ఇంతమంది పోలీసోళ్లతోని గస్తీ కాసిందే తెలియదబ్బా. నేను చెప్పుడు కాదు గాని ఈ వార్త చూస్తే మీరు కూడా అదే అంటారు. మరి 5,000 మంది పోలీసోళ్లు ఒకటే పారి 150 దుక్కుల తనిఖీలు. ఓ మాపంతా గస్తీ కాశీలు పట్నంలో. ఆపరేషన్ కవచ్ పేరుతోని హైదరాబాద్ అంతా జల్లెడబట్టిరు పోలీసోళ్లు. పట్నంలో ఇంతవరకు గంతమంది పోలీసోళ్లతోని గస్తీ కాసిందే లేదట. ఆపరేషన్ కవచ్ పేరుతోని సిటీలో మొత్తం దాదాపు 150 చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సంశయాస్పద వ్యక్తుల్ని, సంశయాస్పద వెహికల్స్ ని, అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ని, వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఈ ఒక్క ఆపరేషన్ కవచ్ ని మనము ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈ కవచ్ ప్రోగ్రామ్ ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చిపోయేటి బండ్ల నాపుడు చెకింగులు చేసుడు. అర్ధరాత్రి 10ంటికి సాల్ చేస్తే తెల్లారిందాక నడిచినాయి తనిఖీలు. పట్నంలో ఉన్న 150 దుక్కుల్లో ఒకటే పాలు చెకింగులు చేసిరు పోలీసోళ్లు. లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, ఆర్ముడ్ రిజర్వ్, బ్లూ కోర్టు, పెట్రోలింగ్ ఓ ఇట మొత్తం 5,000 మంది కొలువు చేసిరు మాపంతా. వెహికల్ చెకింగ్ కూడా చేస్తాము. వెహికల్ తో పాటు వెహికల్ చెకింగ్, వెహికల్ లోపల ఏమైనా క్యారీ చేస్తున్నారా, వెపన్స్ కావచ్చు, గాంజా కావచ్చు, ఇంకేమైనా ఇల్లీగల్ మెటీరియల్ ఏదైనా ఉన్నాయో అవి క్యారీ చేస్తున్నారా అన్నది అది కూడా చూస్తున్నాం. అదే విధంగా వెహికల్ లో ట్రావెల్ చేస్తున్న పర్సన్స్ వాళ్ళు ఏమైనా క్యారీ చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా సస్పెక్ట్ పర్సన్స్ ఉన్నారా, లేదంటే ఏదైనా ప్రీవియస్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి అబ్స్టాండింగ్ లో ఉన్నారా, ఇవన్నీ కూడా మనం పెడుతున్నాం. పట్నంలో శాంతి భద్రతలను ఇగింత గట్టిగా చేసేందుకే ఈ తనిఖీలు అనేది పోలీసు వాళ్ళు అంటున్నమాట. బండ్లు, కార్లు, ఆటోలు అన్ని ఆపుడే చెకింగులు చేసుడే. దేన్ని ఇడవలేదు. హైదరాబాద్ సిపి సజ్జనార్ సారే దగ్గరుండి అంతా అరుచుకుంటూ కూడా ఎక్కడెక్కడ ఎట్టెట్ట నడిచింది అనేటిదంతా. కానీ ఏ మాట కా మాట సజ్జనార్ సార్ వచ్చినాక జరంతా భయం జ్వరపడ్డదుల్లో పట్నంలో ఉన్న గుండాగాండ్లకు.